హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే రైతులకు సంబంధించి, అలాగే డ్వాక్రా మహిళలకు సంబంధించినటువంటి రుణమాఫీకి సంబంధించి, అలాగే పెన్షన్లకు పెంపుకు సంబంధించి, అలాగే మహిళలకు సంబంధించి, అలాగే మనకు ఫ్రీ బస్సుకు సంబంధించి మనకు మేనిఫెస్టోకి సంబంధించిన పూర్తి మనకు గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. అయితే దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి. ఏపీకి సంబంధించినటువంటి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తూ ఉంటానండి. ఇక వివరాలు చూద్దామండి. అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే మేనిఫెస్టోకి సంబంధించి మనకు ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో మనకైతే మేనిఫెస్టో అనేది రాబోతుందండి. అయితే ఈ మేనిఫెస్టోలో మనకు ముఖ్యంగా రైతులకు సంబంధించి అలాగే మహిళలకు సంబంధించి అయితే మొత్తంగా అయితే ఫోకస్ చేయబోతున్నారు. అలాగే మరి కొన్ని పథకాలను అయితే యాడ్ చేయబోతున్నారండి. అయితే మనకు ముందుగా చూసుకున్నట్లయితే మనకు రైతులకు సంబంధించి రైతు రుణమాఫీ అనేది 2 లక్షల రూపాయలు అయితే చేయాలని చెప్పేసి అయితే మనకు వైసీపీ ప్రభుత్వం అయితే మనకు చర్చలు అయితే జరుపుతున్నారండి. అయితే దీనికి సంబంధించి కంపల్సరీ అయితే మేనిఫెస్టోలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే మనకు డ్వాక్రా మహిళకి సంబంధించి కూడా అయితే మనకేంటంటే డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి కూడా అయితే మనకు పెంచబోతున్నారు. అయితే మనకు ఈ డ్వాక్రా రుణమాఫీ ఇప్పుడు ప్రజెంట్ 5 లక్షల వరకు అయితే ఇస్తున్నారు. అయితే ఈ 5 లక్షలను మనకు ఎక్కువగా పెంచి తీసుకుని వచ్చే విధంగా అయితే మేనిఫెస్టోని అయితే ఏర్పాటు అయితే చేయబోతున్నారండి. అలాగే నెక్స్ట్ మనకు పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే పెన్షన్లు అనేవి 4,000 రూపాయలు అయితే మనకు టీడీపీ పార్టీ అయితే పెంచిస్తామని చెప్పేసి చెబుతున్నారు. అయితే మనకు వైసీపీ పార్టీ మాత్రం 6,000 రూపాయలకు అయితే పెంచే యోచనలు అయితే ఉన్నట్టుగా అధికార వర్గం నుండి అప్డేట్ అయితే వచ్చింది. అయితే ఈ పెన్షన్లు ఎంత పెంచుతారా అని చెప్పేసి అయితే మనం అయితే వెయిట్ చేయాల్సి అయితే ఉంటుందండి. అలాగే మహిళలకు సంబంధించి ప్రతి నెల అయితే మనకు 3,000 రూపాయల వరకు అయితే ఇస్తారని చెప్పేసి కూడా అయితే అప్డేట్ అయితే ఉందండి. అయితే మనకు మహిళలకు సంబంధించి మనకు ఎవరైతే పేద మహిళలు ఉంటారో వీళ్ళకు మాత్రమే అయితే మనకు 3,000 రూపాయలు అయితే ఇవ్వబోతున్నారండి. అయితే దీనికి సంబంధించి విధి విధానాలు కూడా అయితే విడుదల చేస్తారు. అప్పుడు మనం అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. అలాగే ఫ్రీ బస్సు పథకానికి సంబంధించి కూడా అయితే మనకైతే పెట్టబోతున్నారు. అయితే ఈ ఫ్రీ బస్సు అనేది మనకు ఎవరెవరికి పెడతారు అంటే ఏజ్ సంబంధించి అంటే మనకు ముసలి వారికి పెడతారా ఏంటని చెప్పేసి మనకైతే మనం వెయిట్ చేయాల్సి అయితే ఉంది. అయితే ఈ పథకాలు అనేది మనకు మోస్ట్లీ అయితే మనకు మేనిఫెస్టోలు అయితే తీసుకురాబోతున్నారండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే మీకు మేనిఫెస్టోకి సంబంధించి తప్పనిసరిగా మీకు తెలియజేస్తూ ఉంటాను కాబట్టి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మేనిఫెస్టో ఎప్పుడు విడుదల చేస్తారని చెప్పేసి చాలా మందికి ఒక డౌట్ అయితే ఉందండి. మనకు త్వరలోనే అనగా మనకు 2-3 డేస్లో మనకు మేనిఫెస్టో అయితే విడుదలవుతుందండి. ఎందుకంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే బస్సు యాత్ర కంప్లీట్ అయిపోయింది కాబట్టి సో మనకు మేనిఫెస్టో అయితే వచ్చేస్తుందండి. సో వచ్చిన వెంటనే మీకు వీడియో అయితే చేసి తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని తెలియని వాళ్ళు కూడా షేర్ చేసి తెలియపరచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.